ఇక్కడ ఒక సేల్స్ డేటా ఉన్నది. 1 ఇయర్ సేల్స్ డేటా. మీరు మంత్లీ సేల్స్ కనుక్కోవాలి. ఇక్కడ మంత్ కాలమ్ లేదు. మనం మంత్ కాలమ్ ఫస్ట్ క్రియేట్ చేయాలి దానికోసం. ఎట్లా చేస్తాం మనం దాన్ని? ఇక్కడ చేద్దాం చూడండి. మంత్ కాలమ్ దీని పేరు మంత్ కాలమ్ అని పెట్టుకుందాము. ఇక్కడ ఫార్ములా పెడదాం. టెక్స్ట్. టెక్స్ట్ తర్వాత ఏంటిదిది? తర్వాత దేన్ని మంత్‌గా మార్చాలి? ఈ డేట్‌ను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. కామా, ఇన్వర్టెడ్ కామాస్‌లో ఎంఎంఎంఎం 4 టైమ్స్. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు చూసారా ఇక్కడ వచ్చేసింది మనకు. మంత్‌లు వచ్చేసినాయి. దీన్ని మనము కాలమ్ పేరు మార్చుకుందాం. మంత్ అని పెట్టుకుందాం కాలమ్ పేరు. ఫస్ట్ మార్చినాం కదా! ఇప్పుడు దీనిలో ఇది టేబుల్. దీనిలో మనం డేటా ట్యాబ్ క్లిక్ చేసి ఇన్సర్ట్ క్లిక్ చేసి పివట్ టేబుల్ క్లిక్ చేద్దాం. న్యూ కాదు మనకు ఎగ్జిస్టింగ్ షీట్. ఇక్కడ ఏ షీట్ అంటే మనం పివట్ అని క్లిక్ చేద్దాం. తర్వాత ఎక్కడ ఇది పివట్ అంటే ఇక్కడ A1లో పివట్. ఓకే. యాడ్ టు డేటా మోడల్ చెక్ చేసుకుందాం. ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు పివట్ అనే ఆ షీట్‌లో మనకు ఇదొచ్చేసింది. మనం ఏం చేద్దాం ఇప్పుడు? మనకు మంత్ వైస్ కావాలి కదా! కాబట్టి మంత్ ఆల్రెడీ మనం యాడ్ చేసినాం. సో, దాన్ని మనము రోస్‌లో యాడ్ చేసుకుందాం. తర్వాత అమౌంట్ ఉంది కదా! అమౌంట్‌ను మనము వాల్యూస్‌కి యాడ్ చేసుకుందాం. ఈ అమౌంట్‌ను మనము వాల్యూ యాడ్ చేద్దాం. చూసారా? ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకు సేల్స్ అమౌంట్ వచ్చింది. ఈ కాలమ్‌ను మనము కావాలంటే కరెన్సీ లాగా ఇది లేక మనం కరెన్సీ చేసుకున్నామంటే ఇది రూపీస్ వచ్చేసినాయి. డెసిమల్స్ తక్కువ చేయాలంటే దీన్ని డబల్స్ 2 సార్లు క్లిక్ చేస్తే డెసిమల్స్ పోతాయి. ఈ రకంగా టోటల్ కూడా వచ్చింది. మొత్తం సంవత్సరం టోటల్ అంతా కూడా వచ్చింది. విత్ ద హెల్ప్ ఆఫ్ పివట్ టేబుల్ మనం ఈ రకంగా మంత్ వైజ్ సేల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఆ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు.